వీక్షకులకు అందరికీ ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. నా పేరు దొమ్మరాజు సుగుణ భరత్, శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన కేంద్రము, వెంకటేశ్వరపురం. నా ఆధ్యాత్మిక జీవితం అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా పూజలు, దేవుడు అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు మా ఊర్లో ఎక్కువగా నేను గుడికి వెళ్ళేదాన్ని. భగవద్గీత పారాయణాలు, విష్ణు సహస్రనామ పారాయణము, ఎక్కడ హరికథలు జరిగినా, ఎక్కడ సత్సంగాలు జరిగినా, ఎక్కడ ఉపన్యాసాలు జరిగినా అక్కడికంతా వెళ్తుండేదాన్ని. మా నాన్నగారు కూడా ఇటువంటి జీవితంలోనే ఉండేవాళ్ళు. మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు నేను తనతో పాటు వెళ్తూ ఇటువంటివన్నీ బాగా నాకు ఎక్కువ అటాచ్మెంట్ అయ్యాయి. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత నేను నెల్లూరుకు రావడం జరిగింది. నెల్లూరు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఆధ్యాత్మికంగా ఎప్పుడు గుడికి వెళ్ళడము, ధనుర్మాసంలో ఉదయాన్నే నగర సంకీర్తనలు, కార్తీక మాసాలు, మాఘమాసాలు ఇవంతా చేసుకుంటూ ఇటువంటి భక్తి మార్గంలో ఉన్నాను నేను. ఈ భక్తి యోగంలో ఉన్న నాకు 2008లో ఈ పిరమిడ్ ధ్యానాన్ని గురించి తెలిసింది. మా అమ్మగారిని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళున్నాను. అక్కడ ఒక ఆవిడ నాకు చెప్పడం జరిగింది. కానీ ఈ పిరమిడ్ ధ్యానం అంటే ఏంటి, ఇదేదో ఒక మతానికి సంబంధించిన ఉద్దేశంతో నేను అందులో ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. అదేంటో నేను వదిలేశాను. తర్వాత మాకు వెంకటేశ్వరపురంలో విజయలక్ష్మి మేడం ద్వారా 2019 జూలైలో మాకు ఈ ధ్యానం గురించి చెప్పారు. మేడము రండి, నేను సెంటర్ పెడతా ఉన్నాను, వచ్చి ధ్యానం చేసుకోండి, పిరమిడ్ ధ్యానం అని పిలిచారు. వారానికి ఒకసారి చెప్పేవాళ్ళు. ఏదో మొహమాట కొద్దీ ఒక వారానికి ఒకసారి అట్టు వెళ్తూ ఉండేదాన్ని నేను. ఆ తర్వాత కరోనా రావడము, ఆ కరోనా కారణంగా ధ్యాన కేంద్రం అనేది మూతపడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ధ్యానం చేసిన దాన్ని కాదు అసలు. అంతకుముందైతే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు చేస్తుండేదాన్ని. తర్వాత మళ్ళీ 2022లో 41 రోజులు ధ్యాన యజ్ఞం అనేది పెట్టారు. 41 days కంటిన్యూగా 1 గంట ధ్యానము, 1 గంట సత్సంగము పెట్టడం జరిగింది మా ధ్యాన కేంద్రంలో. అప్పటి నుంచి నేను ఈ ధ్యానానికి బాగా కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి అందరూ విశ్వశక్తి తీసుకుంటారు ధ్యానం చేస్తే అని అంటూ ఉండేవాళ్ళు. అసలు ఏంటి ఈ విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి అనేది నాకు ఒక పౌర్ణమి రోజు మెడిటేషన్లో చాలా గుర్తించాను మాస్టర్స్. దీన్ని నేనైతే ఏదో ఆరోగ్యం కోసము లేదా ఏమైనా కావాలి అనే ఉద్దేశంతో ఈ ధ్యానంలోకి రాలేదు. అసలు ఇదంటే ఏంటో తెలుసుకోవడం కోసం వచ్చాను. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత జ్ఞానం తెలుసుకోవడం కూడా మొదలుపెట్టాను. అప్పుడు ఏదైతే పారాయణంగా చేస్తూ ఉన్నానో ఈ భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, అందులో అని భావాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాను నేను. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ నేను అడుగులు వేస్తుండే క్రమంలో ఒక 6 నెలలకంతా గుంటూరు నుంచి మంజులత గారు మా ధ్యాన కేంద్రానికి వచ్చారు. బ్రహ్మజ్ఞాని, ఆత్మజ్ఞాని మంజులత గారు. ఆ మేడం చెప్పిన క్లాస్కు చాలా కనెక్ట్ అయ్యాను నేను. అందరూ ఆత్మస్వరూపులే, మనము మన ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి, అందరూ ఎవరు వేరుగా లేరు, అందరూ ఒకటే అని చెప్పి ఆ ఆత్మ యొక్క స్థితుల గురించి 7 పాయింట్స్గా చెప్పారు. నేను దాన్ని కనెక్ట్ అయ్యి ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు టెలిగ్రామ్ యాప్లో క్లాస్ చెప్తామని చెప్పారు. ఆ క్లాసులో జాయిన్ అవ్వడం, నేను ఆ క్లాసులు వింటూ దాని ద్వారా నేను జ్ఞానాన్ని పొందుతూ అప్పటి నుంచి నేను ఒక్కొక్కటిగా మా సెంటర్లో క్లాస్ చెప్పడం మొదలుపెట్టాను. అంటే నేను తెలుసుకున్న జ్ఞానాన్ని పత్రిసార్ చెప్తారు కదా, ఏమని చెప్తారు, పంచితే పెంచబడుతుంది అంటారు. అది ఏదైనా సరే, అది సంపాదన, జ్ఞానం ఏదైనా సరే. నేను ధ్యానం నేర్చుకున్నాను, ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. అలాగే జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని కూడా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మా సెంటర్లో నేను ఏదైతే రోజు వింటున్నానో దాన్ని వారానికి ఒక రోజు కొంచెం చెప్పడం మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన తర్వాత నేను ఈ స్వరూప స్థితి నుంచి స్వస్వరూప స్థితికి ఎదగడానికి అలా అడుగులు వేసుకుంటూ ఉన్నాను ఆధ్యాత్మిక జీవితంలో. ఇక ప్రాపంచిక జీవితం అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇద్దరు CA చదువుతున్నారు. పాప అయితే CA అయిపోయింది, మ్యారేజ్ అయిపోయి తను కెనడాలో ఉంది. వాళ్ళందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళే. ఇకపోతే ఆహారం విషయంలోకి వస్తే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా శాకాహారినే.
తర్వాత ఏయో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇంట్లో వాళ్ళ బలవంతంతో ఈ మాంసాహారం తినడం అనేది మొదలుపెట్టాను. మళ్ళీ నేను ఈ ధ్యానానికి రాకముందు నుంచే మాంసాహారం మానేస్తున్నాను. ఓన్లీ ఎగ్ మాత్రమే తీసుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత అది కూడా పూర్తిగా మానేసి పూర్తి శాకాహారిగా మారిపోయాను. అందరికీ శాకాహారం చెప్తున్నాను, ధ్యానం చెప్తున్నాను, జ్ఞానం చెప్తున్నాను. ఇందువల్ల నాకు ప్రాపంచికంగా అంటే ఆరోగ్యపరంగా ఏమైందంటే ఎటువంటి ఏ సమస్య వచ్చినా సమస్య ఏమో అప్పుడు ఆ సమస్య, ఇప్పుడు ఆ సమస్యే. కానీ ఇది చాలా చిన్నగా కనపడుతుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత జీవితం గడుపుతా ఉన్నాము. ఇంతకుముందు నాకు సైనస్ ప్రాబ్లం ఉండేది. ఆ సైనస్ ప్రాబ్లం వల్ల చల్లటి ప్రదేశాలకు వెళ్ళినా, ఉదయాన్నే నేను నగర సంకీర్తనకి వెళ్ళాల్సి వచ్చినా కానీ అలాగా తెల్లవారుజామున మంచులో అంతా కప్పుకొని చుట్టుకొని అంతా చేసుకొని వెళ్ళేవాళ్ళము. ప్రతిరోజు అమృతాంజనము, జెండుబాము ఇటువంటి లేకుండా నిద్ర పట్టేది కాదు నాకు. ఇప్పుడు నేను వాటిని అన్నింటినీ వదిలేసి దాదాపు సంవత్సరం అయిపోతుంది మాస్టర్స్. నేను ఏదైనా బాగలేదు అని అనుకుంటే మన శరీరంలో ఉండే భాగాలకి క్షమాపణ చెప్పుకోవడం, కృతజ్ఞత చెప్పుకోవడం, ఏదైనా మనము సరికాని ఆహారం ఏమన్నా తీసుకున్నామా, ఏమైనా జరిగిందా అనేసి ఆలోచించడం, అది సక్రమంగా దాన్ని సర్దుబాటు చేసుకోవడం, ఆ క్షమాపణ, కృతజ్ఞత వీటి ద్వారా నేను చక్కనైనటువంటి ఈ ధ్యాన జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. అంటే ఇది ఏంటంటే ఏ విషయాన్నైనా ప్రతి ఒక్క విషయాన్ని దేన్ని కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు. ప్రతి విషయము పాజిటివ్గా ఉండాలి అనేది తెలుసుకున్నాను నేను ఈ ధ్యానం వల్ల. మనం ఎప్పుడైతే పాజిటివ్గా అంటే మన ఆలోచన ఏదైతే అయిందో మనమే అది అని చెప్పారు కదా, అటువంటప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి? పాజిటివ్గానే ఉండాలి. ఆ పాజిటివ్గా ఉండే తత్వం నేను పెంచుకుంటూ, అంటే ఎవరి వల్ల నేను బాధింపబడడం లేదు. అక్కడ ఏదైనా ఒక సమస్య ఉంది అంటే దానికి కారణం నేనే, వాళ్ళు కాదు. నన్ను నేనే సరిచేసుకోవాలి అంటే అటు నుంచి ఆలోచించకుండా నా వైపు నుంచి, అంటే ఎదుటి వాళ్ళని ఉన్నది ఉన్నట్టు అంగీకరించడం అన్నమాట. అక్కడుండే పరిస్థితిని యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం నేర్చుకున్నాను. యాక్సెప్ట్ చేయడము. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, గతంలో జరిగిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు పోల్చుకోవడం మానేశాను నేను. ఇవన్నీ మాకు 41 రోజుల ధ్యానము, జ్ఞానం చెప్పారు కదా, అప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాము. ఏవైతే ఆచరించాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయి పాయింట్స్, వాటిని చెప్పుకుంటూ మనం ఎప్పుడో ఎవరో తోడికోడల్లో అత్తో లేకపోతే ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని ఆలోచించుకుంటూ అలాగే మనము కుంగిపోతూ ఉండకూడదు. దాన్ని ఫార్గివ్నెస్, దాన్ని అంటే వాటిని క్యారీ చేసుకుంటూ ఉండకూడదు, వదిలేయాలి. గతంలో దాన్ని వర్తమానంతో పోల్చుకోకూడదు. నువ్వు ఇప్పుడైతే ఏదున్నావో అలాగే ఉండు అనే దాన్ని తెలుసుకోవడం వల్ల నేను ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎటువంటిది ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను మాస్టర్స్. నేను అందరూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, జ్ఞానాన్ని పొందండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.